సూరారంలో షెడ్ల కూల్చివేతలపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్లుగా ఉంటున్నా ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నా కూల్చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు. సర్వే నంబర్ 49లో షెడ్లను కూల్చేశారు రెవెన్యూ అధికారులు. బాధితుల ఆవేదనను మా ప్రతినిధి సుజాత అందిస్తారు. పరిధిలోని సర్వే నెంబర్ 49లో ప్రభుత్వ భూమి అంటూ అటు రెవెన్యూ అధికారులు ఉదయం నుంచి కూల్చివేతలు చేస్తున్నారు. కానీ కూల్చివేతలు చేస్తుంది ప్రభుత్వ సర్వే నెంబర్ 49 అని చెప్తున్నారు. అందులో ఎప్పుడో మాకు జీవోల కింద పట్టాలను జారీ చేశారు, జీహెచ్ఎంసీ అనుమతులు కూడా మేము తీసుకున్నామని చెప్తున్నారు. ఒకసారి విజువల్స్లో చూస్తే కనీసం రెవెన్యూ అధికారులు ఎవరికి నోటీసులు ఇవ్వకుండానే అక్కడ లోపల మనుషులు ఉన్నటువంటి సమయంలోనే కూల్చివేశారు అని చెప్పేసి ఆ ఇంటి యజమానులు చెప్తున్నారు. అసలుకి ఈ భూములు వీళ్ళకి ఎలా వచ్చాయి, ఎవరు అమ్మారు, ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారు, అధికారులు ఎప్పుడు వచ్చారో మాట్లాడదాము. ఈ భూములు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రభుత్వం పట్టా ఇచ్చింది మేడం. 40 సంవత్సరాల నుంచి మా అత్తమామలు ఉన్నది ఇన్నే, మేమున్నది ఇన్నే, నా పిల్లలు పుట్టిర్రు, నాకు మనవలు పుట్టిర్రు. ఇప్పుడు వచ్చేంత ఊళ్ళో కట్టిరు మేడం. తెలంగాణ పట్టా ఇచ్చారు వల్ల మాకు ఎప్పటి నుంచో కరెంటు లేనప్పటి నుంచి ఉన్నాం మేడము. తర్వాత కరెంటు తెచ్చుకున్నాము, దళాలు తెచ్చుకున్నాము. నీ ఇంటి ముంగట ఏదైనా స్థలం ఉంటే డబ్బులు కట్టుకో, ఆ స్థలం కూడా నీకే అవుతుంది, నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది అన్నారు. ఎవరన్నారు? ఎంఆర్ఓకు 18,75,000 అంటే 20 లక్షలు మొత్తం టోటల్ కట్టినా. ఎంఆర్ఓ డిమాండ్ నోటీస్ పంపినాడు, ఎంఆర్ఓ కట్టిన పైసలు తీసుకున్నాడు, రిసిప్ట్ ఎంఆర్ఓ పేపర్లు ఇచ్చినాడు, ఉండుమన్నాడు. నీ జాగను మళ్ళీ ఎవరైనా కబ్జా చేస్తే వాళ్ళని చట్టప్రకారంగా చర్య తీసుకుంటాం మేము, నువ్వు భయపడకని అవి మెయిన్లో ఈ నోటీస్ రాసిచ్చినాడు. ఒక్కసారి ఆయన్ని చూడండి, ఆయనకి కొంత వికలాంగులు నడవలేనటువంటి పరిస్థితి, కర్ర లేకపోతే అసలు కనీసం అడుగు కూడా వేయలేడు. ఆ అధికారులు వచ్చారు, ఆయన నిద్రపోతున్నటువంటి సమయంలోని ఏం చెప్పకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా అంతా కూడా తీసేశారండి. అంటే మళ్ళీ వాళ్ళే కాగితాలు కూడా ఎవరైనా సరే మీ ఇంటి వరకు వస్తే కబ్జా చేశారు అని, లేకపోతే ఎవరైనా సరే కబ్జా చేయడానికి వస్తే వాళ్ళ మీద కేసులు పడతాయని చెప్పేసి వాళ్ళే కంప్లైంట్ రావద్దు వస్తే అని చెప్పి కూడా వీళ్ళు ఇలా పేపర్లు రాశారు. అంతా వీళ్ళు డబ్బులు కట్టారు. కానీ ఇప్పుడు అధికారులు వచ్చి ఇది ప్రభుత్వ భూమి అనడం ఏంటి అని చెప్పేసి వీళ్ళైతే అధికారులని క్వశ్చన్ చేస్తున్నారు. ఇది మా భూమి, ప్రభుత్వ భూమి కదా, ఎలా కూల్చారో మాకు నష్టపరిహారంతో సహా కట్టించాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ గౌరవ్తో సుజాత, సూరారం.